లేదమ్మా, నువ్వు అనవసరంగా ఉషను తప్పు పట్టకు. ఇందులో తన తప్పు ఏమాత్రం లేదు. అసలు తప్పంతా కిరణ్దే. వాడే కావాలని గొడవను పెద్ద చేస్తున్నాడు. సంజయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునమ్మా, ఉష భారీగా తన హక్కును కాపాడుకోవడానికి తన సంసారం బాగుండాలని కోర్టు నోటీస్కి జవాబిచ్చింది. అది చూసి మనందరం కలిసి బలవంతంగా ఉషతో ఆ జవాబు రాయించామని కిరణ్ తప్పుగా అనుకుంటున్నాడు. అంతేకాదు, కిరణ్ అసలు కాంప్రమైజ్కి ఒప్పుకోనంటున్నాడు. నాతో కలిసి బ్రతకడం ఉషకి ఇష్టం లేదు, నాకు తనతో ఉండడం ఇష్టం లేదని పంతాలకు పోతున్నాడు. ఏ గొడవ లేకుండా మ్యూచువల్గా విడిపోవడానికి కోర్టు పేపర్స్ మీద ఉషతో సంతకం చేయించమని ఇవాళ నా ఆఫీస్కి వచ్చి మరీ చెప్పాడు. వాడి మాటలు వింటుంటే వాడు ఎంత మొండిగా ముందుకు వెళ్తున్నాడో నాకు అర్థమైంది. ఏమోరా సంజయ్, అసలు మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎటువైపు చూసినా చిక్కుముళ్లే కనిపిస్తున్నాయి తప్పితే ఎక్కడా సంతోషం లేదు. భగవంతుడా, ఈ ఇంట్లో మనుషుల్ని ఇంకా ఎంతకాలం పరీక్షిస్తావు స్వామి? సునందా, అప్పుడే మురారికి అన్నం తినిపించడం పడుకోబెట్టడం కూడా అయిపోయిందా? ఎక్కడండి, వాడసలు సరిగ్గా తింటేగా. నా బాబుకి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో, సరిగ్గా అన్నం కూడా తినడం లేదు. ఏడ్చేడ్చి ఇప్పుడే పడుకున్నాడు. తింటాడులే సునందా, ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాడు కదా, మళ్ళీ అలవాటు పడ్డానికి కొంచెం టైం పడుతుంది. సర్లేండి, మీరు ఫ్రెష్ అయ్యి రండి, మీకు వడ్డిస్తాను. వెళ్ళండి. నేను ఫ్రెష్ అవుతానులే కానీ హారిక వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావు కదా, అక్కడంతా బాగున్నారా? ఆ మురారిని చూసి హారిక గారు హ్యాపీగా ఫీల్ అయ్యారా? వెళ్ళానండి. మమ్మల్ని చూడగానే హారిక ఇంకా ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హారిక గారి గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు. మురారి ఇలా మీ గురించి అడుగుతున్నాడు, మిమ్మల్ని కలవరిస్తున్నాడు అని చెప్పగానే హారిక గారి ఆనందానికి హద్దులు లేవంటే నమ్మండి. మురారిని ఎత్తుకుని ఒక్కటే ముద్దులు. ఏ మాట కామాట. హారిక మురారిని చూసి మురిసిపోతుంటే నాకు కొంచెం అసూయగానే అనిపించిందండి. కాని ఒక ఆడదానిగా, ఒక బిడ్డకి తల్లిగా తన మనసుని అర్థం చేసుకున్నాను. తను కూడా త్వరలోనే తల్లి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంచునందా. నీలో వచ్చిన ఈ మార్పు ఇలానే కంటిన్యూ చెయ్యి. ఇంకేంటా ఇంట్లో సంగతులు? అక్కడంతా ఓకే అండి. రేపు మొక్కు తీర్చుకోవడానికి గుడికి కూడా వెళ్దామంటే హారిక గారు వెంటనే ఓకే అన్నారు. కానీ ఉషాగారే రాలేనన్నారండి. అక్కడ పరిస్థితి చూస్తుంటే ఉషాగారు అందరికీ శత్రువుగా మారినట్టు అనిపిస్తుంది. అసలు మురారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అడిగితే ఉషాగారు నిజం చెప్పకుండా ఎందుకు దాస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ విషయం హారిక గారికి నచ్చినట్టు లేదు. దానివల్లే సొంత అక్కా చెల్లెలలా ఉండే వాళ్ళ మధ్య మనస్పర్ధలొచ్చినట్టున్నాయి. అవును సార్, మీరు ఊహించినట్టుగా మురారిని ఎత్తుకెళ్ళింది నేనే సార్. డబ్బు దక్కుతుందనే టైంలో ఉషా మేడం సడన్ గా ఇంటికొచ్చి నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సార్. అంతే సునందా, మనిషి తన స్వార్థం మాత్రమే చూసుకోకుండా తోటి వాళ్ళ గురించి కూడా ఆలోచించినప్పుడు ఇలాంటి నిందలు తప్పవు. తను ఎవరి మీద జాలి పడుతుందో, ఎందుకు ఆ నిజం దాస్తుందో
అదంతా పైబడికే తెలియాలి. అదేంటండి, ఎవరి కోసమో తనెందుకు మాటలు పడాలి? మీ ఉద్దేశం ప్రకారం కిడ్నాప్ చేసిన వాళ్ళని క్షమించి వదిలేసిందా? తన ప్లేస్లో నేనుంటే మాత్రం అలా అస్సలు క్షమించను. అలా తప్పు చేసిన వాడికి తగిన శిక్ష పడేలా చేస్తాను. సరే సునంద, ఆ టాపిక్ వదిలి. అందరూ ఒకేలా ఆలోచించరు కదా. అమ్మా, అదిగో మురారి లేచినట్టున్నాడు, వెళ్ళి పడుకోబెట్టు. ఉమ్. ఆడదానికి భూదేవికున్నంత సహనం ఉంటుందంటారు. మిమ్మల్ని చూస్తుంటే అది నిజమనిపిస్తుంది ఉషా గారు. బావగారు, నాతో మాట్లాడాలని చెప్పి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెప్తాను ఉషా. పిల్లలు దేవుడు ఒక్కటే అంటారు. అందులోనూ వివిధ కారణాల వలన తల్లిదండ్రులకు దూరమయ్యి ఇక్కడ పెరుగుతున్న ఈ పిల్లలైతే సాక్షాత్తు ఆ దేవుడి ప్రతిరూపాలుగా నేను భావిస్తాను. ఈరోజు ఆ దేవుడి ప్రతిరూపమైన ఒక బాబు వలన నేను నా సమస్య నుంచి బయటపడే అవకాశం వచ్చింది. పుట్టుకతోనే తన వాళ్లకు దూరమైన ఆ బాబు ఈరోజు 2 కుటుంబాలను నిలబెట్టి కుటుంబానికి అండగా నిలబడబోతున్నాడు. బావగారు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక పసివాడు మిమ్మల్ని సమస్య నుంచి బయటపడేయడం ఏంటి? 2 కుటుంబాలకు అండగా నిలబడడం ఏంటి? అదెలా సాధ్యం? చెప్తాను ఉషా. నీకు చెప్పాలని, నా ఆలోచన నీతో పంచుకోవాలనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నా ప్రతి కష్టాన్ని నీతో షేర్ చేసుకోవడం అలవాటైపోయింది. ఎందుకంటే నా మంచిని, కుటుంబం మంచిని కోరుకోవడంలో ముందుండే మనిషివి నువ్వు. అందుకే ఈ విషయం కూడా ముందుగా నీకే చెప్తాను. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సమస్య మురారి. మురారి తన సొంత కొడుకు కాదు అని తెలిస్తే సునంద గారు బతకరు. అలా అని హారికకు నిజం చెప్పకుండా ఎక్కువ కాలం దాచలేము. అందుకే అటు ప్రభు సునందలకి ఇబ్బంది లేకుండా, ఇటు హారిక పరంగా ఒత్తిడి రాకుండా ఇక్కడుండే ఒక పిల్లాడికి జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ విధంగా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనుకుంటున్నాను. అదెలా సాధ్యం బావగారు? సాధ్యం చేయాలి ఉషా, తప్పదు. హారికతో మిస్ అయింది ఈ బిడ్డేనంటూ ఇక్కడ దత్తతగా తీసుకున్న ఆ 3 ఏళ్ల పసివాణ్ణి పరిచయం చేస్తాను. అప్పుడు హారికకు ఒక బిడ్డ దొరుకుతాడు. సునంద గారికి తన బిడ్డ దూరం కాడు. అలాగే తల్లిదండ్రులు లేని ఒక బిడ్డకు తల్లిదండ్రులు దొరుకుతారు. అలా అందరికీ మంచి జరుగుతుంది తప్ప ఎవ్వరికీ చెడు జరగదు. చాలా మంచి ఆలోచన బావగారు. మీరన్నట్టు ఈ పని వల్ల అందరికీ మంచి జరుగుతుంది తప్ప ఎవరికీ హాని జరగదు. అన్నింటికంటే సునంద గారి ప్రాణం నిలబెట్టడం కోసం మీరు చేస్తున్న ఈ త్యాగం చూస్తుంటే నాకు మీరొక దేవుళ్ళ కనిపిస్తున్నారు. యు ఆర్ గ్రేట్ బావగారు. నేను దేవుణ్ణి కాదు ఉషా, మామూలు మనిషినే. సునంద, హారిక ఆ 2 తల్లుల ప్రేమే నన్నిలా మార్చింది. మీరు తరుణ్ గారు కదా? అవునండి. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఇక్కడే ఆగిపోయారే, లోపలికి రండి సార్. పదండి. రండి సార్. పద ఉషా.
నీకు దత్తత ఇస్తానని చెప్పింది ఈ బాబునే అండి. ప్రస్తుతం మీ బాబు మిగిలిన పిల్లలతో పాటు నర్సరీ క్లాసులో ఉన్నాడు. అలాగేనండి. నేను కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి త్వరలోనే పిల్లాన్ని దత్తత తీసుకుంటాను. అలాగే తరుణ్ గారు, లీగల్ ఫార్మాలిటీస్ కోసం బాబు గురించి మీకెప్పుడు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా నాకు కాల్ చేయండి. అలాగేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. బావగారు, బాబు చాలా బాగున్నాడు బావగారు. చెప్పానుగా ఉషా, ఇక్కడున్న ప్రతి బిడ్డ ఆ దేవుడి ప్రతిరూపమని. అందుకే అందరూ బాగుంటారు. సరేలే, నేను స్టేషన్ వైపు వెళ్తున్నాను. నిన్న ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను, పద. లేదు బావగారు, నాకు ఈ దగ్గరలో వేరే పనుంది. నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. పంతులు గారు పూజ జరిపించండి. ఓం వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. తీసుకోండమ్మా. మురారి కిడ్నాప్ అయినప్పుడు తనకేం కాకూడదని, తను త్వరగా దొరకాలని శివయ్యకి మొక్కుకున్నాను. ఆ శివయ్య దయ వలన నా మురారి నాకు దక్కాడు. అందుకే ఈ మొక్కు తీర్చేసుకున్నాను. ఈ మొక్కు తీర్చుకోవడం కోసం మీరు కూడా నాతో కలిసి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, మురారికి సంబంధించిన మొక్కంటే నేను రాకుండా ఎలా ఉండగలను సునంద గారు? హారికకి మురారి అంటే ప్రేమ, అందుకే తను మీతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వచ్చింది. నాకు హారిక అంటే ప్రేమ, అందుకే తనకు తోడుగా నేనొచ్చాను. రండి. ఉషా గారు, మీరు చేసిన హెల్ప్ని నా జీవితంలో మర్చిపోలేను. పర్వాలేదు రజని, నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తప్పు చేసినా కూడా చావు బతుకుల్లో ఉన్న నీ తండ్రిని బతికించుకోవడం కోసమే కదా. అది అర్థం చేసుకున్నాను కాబట్టే నీకు అండగా నిలిచాను. కానీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు రజని. మనం మన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇంకొకరి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు ఇంకోసారి ఇలా చేయవనే నమ్మకంతోనే నేను నీకు హెల్ప్ చేశాను. లేదు ఉషా గారు, ఇంకెప్పుడు అలాంటి పని చేయను. నా తప్పు నేను తెలుసుకున్నాను. మంచిది రజని, తప్పు చేయడం మనిషి లక్షణం, కానీ ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడటం మంచివాళ్ల లక్షణం. సరేలే, కానీ ప్రజెంట్ మీ నాన్నగారి హెల్త్ ఎలా ఉంది? నాన్నకి సర్జరీ కంప్లీట్ అయింది. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్నారు.
నాన్నకి పూర్తిగా నయం కాగానే మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయే ముందు మీతో ఎలాగైనా మాట్లాడాలని, మీరు చేసిన హెల్ప్కి మీకు థ్యాంక్స్ చెప్పాలని ప్రభు గారి దగ్గర మీ ఫోన్ నెంబర్ తీసుకొని మరీ మీకు ఫోన్ చేశాను మేడం. మీరు చేసిన సహాయంతో నేను జైలుకి వెళ్లకుండా నా తండ్రిని కాపాడుకునే అవకాశం నాకు దక్కించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ధైర్యంగా ఉండు. ఇకపై మీ నాన్నగారితో కలిసి సంతోషంగా ఉండు. అసలు ఈ నర్స్తో ఉషా గారికి పనేంటి? నాకు డెలివరీ అయినప్పుడు ఉంది ఈ నర్సే. నాకు కూడా ఆ రాత్రి డెలివరీ అయినప్పుడు ఉంది ఈ నర్సే. హారిక బిడ్డ చనిపోయిన రోజు, సునంద బిడ్డ పుట్టినరోజు కూడా ఒకటే. ఇప్పుడు చూస్తే ఇద్దరికి డెలివరీ అయిన హాస్పిటల్, ఇద్దరికి డెలివరీ జరిగినప్పుడున్న నర్స్ కూడా ఒకరే అని తెలుస్తుంది. అంటే దీనంతటి వెనుకాల ఏదో పెద్ద కథే నడిచినట్టుంది. అదేంటో ఎలాగైనా తెలుసుకోవాలి, దాన్ని నాకు తగ్గట్టుగా వాడుకోవాలి. చూసారా సునంద గారు, ఉషని నిన్న మీరు మొక్కు తీర్చుకోవడానికి గుడికి రమ్మంటే కుదరదని చెప్పింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ నర్స్ రజనీతో ఏదో రహస్యపు మంతనాలు జరుపుతుంది. ఏదేమైనా ఆ ఉష బయటికి చెప్పేదొకటి, చేసేదొకటి. సరే రజని, నేను ఇంకా వెళ్ళొస్తాను. అలాగే ఉషా గారు. హారిక వాళ్ళ బాబు చనిపోయిన రోజు, మా బాబు పుట్టినరోజు రెండు ఒకే రోజు. అసలు ఈ నర్స్తో ఉషా గారికి పనేంటి? నాకు డెలివరీ అయినప్పుడు ఉంది ఈ నర్సే. నాకు కూడా ఆ రాత్రి డెలివరీ అయినప్పుడు ఉంది ఈ నర్సే. ఎక్కడైనా ఏ ఇద్దరి మధ్యనా ఏదో ఒక విషయం కోఇన్సిడెంట్ అయితే ఏమో అనుకోవచ్చు. కానీ హారిక సునంద విషయంలో ఎందుకు ఇన్ని విషయాలు కోఇన్సిడెంట్ అవుతున్నాయి? సునంద కొడుకు పుట్టినరోజు, హారిక బిడ్డ చనిపోయిన రోజు ఒకటే. ఇద్దరికీ డెలివరీ అయిన హాస్పిటల్ కూడా ఒకటే. ఇద్దరికీ డెలివరీ చేసిన డాక్టరు ఒకటే. ఇద్దరికీ డెలివరీ జరిగినప్పుడు ఉన్న నర్స్ కూడా ఒకరే. ఇదంతా చూస్తుంటే దీని వెనకేదో పెద్ద రహస్యమే దాగున్నట్టు అనిపిస్తుంది. ఆ రహస్యం ఏంటో తెలుసుకొని ఈ కుటుంబం వినాశనానికి దాన్ని వాడుకోవాలి. మా నాన్నను అరెస్ట్ చేసి ఆయన్ని ఘోరంగా అవమానించిన తరుణ్కి
చుక్కలు చూపించాలి. ఆ హారిక సునందుల మధ్య ఉన్న అసలు రహస్యం ఏంటో బయటపడాలంటే వీళ్ళిద్దరికీ డెలివరీ జరిగిన హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ రమాదేవిని కలవాలి. డాక్టర్ రమాదేవి అంటే గుర్తుకొచ్చిందే, ఆ సునందకి పుట్టిన 4 బిడ్డలు పూరిట్లోనే చనిపోయారు. కానీ ఆశ్చర్యంగా 5వ బిడ్డ మాత్రం బ్రతికాడు. ఆ రోజు ఇద్దరికీ డెలివరీ అయినప్పుడున్న నర్స్ రజని ఒకవేళ ప్రభు దగ్గర డబ్బు తీసుకుని బిడ్డల్ని మార్చేసి ఉంటుందా? ఆ తర్వాత ఈజీ మనీకి అలవాటు పడిన రజని ఎక్కువ డబ్బులు అవసరమై బ్లాక్మెయిల్ చేయడానికి బిడ్డని కిడ్నాప్ చేసి ఉంటుందా? ఈ కథంతా తెలిసిన ఉష రజనీ నుండి బిడ్డని కాపాడి రజనీని కూడా కాపాడిందా? ఒకవేళ నేననుకున్న పాయింట్స్ అన్నీ కరెక్ట్ అయితే అంటే ఆ మురారి హారిక కొడుకా? ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ పిల్లాడిని కన్నతల్లికి దూరం చెయ్యాలని చూసినా చివరకు తను ఎప్పటికీ కన్నతల్లి దగ్గరే ఉంటాడు. మా బిడ్డ బతికే ఉన్నాడు. వాడి ఆచూకీ కూడా తెలిసిపోయింది.